తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీరు ప్రతిరోజు మెట్రోలో ప్రయాణిస్తున్నారా? ఆఫీస్కో, కాలేజీలకో లేకుంటే ఇతరత్ర పనులకు వెళ్ళడానికి మెట్రోనే మీ ప్రధాన మార్గమా? అయితే ఈ వార్త మీకోసమే. మెట్రోలో మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, ప్రయాణాన్ని జాగ్రత్తగా చేయకపోతే ఇకపై మీ జేబుకు భారీ చిల్లు పడ్డం ఖాయం. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ప్రమాదకరమని మనందరికీ తెలిసిందే. అది నేరమని కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ డ్రంక్ అండ్ ట్రావెల్ కూడా నేరమే అనేటువంటి విషయం మీకు తెలుసా? ఎస్, అవును. కేంద్ర ప్రభుత్వం మెట్రో నిబంధనలను అత్యంత కఠినతరం చేస్తూ లోక్సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. అసలు ఆ రూల్స్ ఏంటి, ఏ తప్పు చేస్తే ఎంత ఫైన్ పడుతుంది అన్నది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, ఎందుకంటే మెట్రోలో ప్రయాణం చేసినట్లయితే ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇక వివరాలకు వెళ్తే, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ గారు శుక్రవారం లోక్సభలో జన్ విశ్వాస్ అంటే నిబంధనల సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా 2002 నాటికి మెట్రో రైల్వే చట్టానికి భారీ మార్పులు చేశారు. ఇందులో ప్రధానంగా మద్యం బాబులపై ఉక్కుపాదం మోపారు. చాలామంది మద్యం సేవించి మెట్రోలోకి వస్తూ పక్కన ఉన్నటువంటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇప్పటి వరకు దీనికి జరిమానా కేవలం 500 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ ఇకపై మీరు గనక మద్యం సేవించి మెట్రో ఎక్కినా, లోపల గొడవ చేసినా ఆ జరిమానా అక్షరాల 2500 రూపాయలు. అంతేకాదు, రైల్ ఫ్లోర్ మీద కూర్చోవడం, అక్కడక్కడ ఉమ్మేయడం, ఇతరులకు అసౌకర్యం కల్పించడం వంటి పనులు చేసినా సరే ఇదే 2500 జరిమానా ఇక నుంచి మీకు పడుతుంది. గుర్తుంచుకోండి, మెట్రో అనేది పబ్లిక్ ప్రాపర్టీ, మీ ఇల్లు కాదు. ఇక రెండవ ముఖ్యమైనటువంటి పాయింట్, మహిళల భద్రత. మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించినటువంటి కోచుల్లోకి కొందరు పురుషులు వెళ్తూ ఇబ్బంది పెడుతుంటారు. గతంలో దీనికి జరిమానా కేవలం 250 రూపాయలు ఉండేది. చాలామంది పోనీలే 250 కదా అని లైట్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు. మహిళా కోచులోకి అడుగు పెట్టేటువంటి పురుష ప్రయాణికులకు 5000 రూపాయల భారీ జరిమానా విధించనున్నారు. జరిమానాతో పాటు 3 నెలల జైలు శిక్ష కూడా అలాగే ఉంటుంది. సో జాగ్రత్త, అనవసరంగా లేడీస్ కోచ్లోకి అడుగులు పెట్టి అక్కడ డిస్టర్బెన్స్ చేస్తే ఖచ్చితంగా మీరు కటకటకాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక మనలో కొందరికి గోడల మీద, సీట్ల మీద పేర్లు రాయడం, పోస్టర్లు అంటించడం, ఇలా ఒక అలవాటు కూడా ఉంటుంది. దీనివల్ల మెట్రో అందం దెబ్బతినడమే కాకుండా అది క్రమశిక్షణ రాహిత్యం కిందకు వస్తుంది. కంపార్ట్మెంట్లలో అసభ్యకరంగా రాసిన లేదా వాల్ పోస్టర్లు అతికించిన గతంలో 1000 రూపాయల ఫైన్ ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని ఏకంగా 10,000 రూపాయలకు పెంచేశారు. అలాగే 6 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. మెట్రో రైల్లో అభ్యంతరకరమైనటువంటి వస్తువులను తీసుకువెళ్లడం, వాటిని ప్రదర్శించి ఇతరులను భయపెట్టడం వంటివి చేసినా కూడా కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. సో చూసారుగా, మెట్రో అంటే కేవలం వేగంగా వెళ్ళేటువంటి రైలు మాత్రమే కాదు, అది మన నాగరికతకు నిదర్శనం. సో ఆ ప్రయాణం ప్రశాంతంగా, సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సో ఫ్రెండ్స్, మెట్రో నిబంధనలు పాటించండి, భారీ జరిమానాల నుంచి తప్పించుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి కూడా తెలియాలంటే ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి.